అనేది పార్టీ నిలబెట్టింది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే మీరు అప్పటికి జస్ట్ సర్పంచ్గానే పనిచేశారు, 2 ఏళ్ళ అనుభవం ఉంది. సో ఎమ్మెల్యేగా అని వాళ్ళు పార్టీ ప్రకటించినప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? నాకు పెద్ద ఫీలింగ్గా ఏమీ అనిపించలేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటుండే వాళ్ళం. ప్రజా సమస్యలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా ఒక చీకటి లోయ లాంటిది. ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, గుండాల, ఆలపల్లి, ఇల్లెందు, బయ్యారం, ఇటు టేకులపల్లి, ఈ ప్రాంతం అంతా కూడా ఒక దారి తోవలేనటువంటి పరిస్థితి, వెలుతురు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తానికి 78లో గెలిచినా ఏమి పనులు జరగలేదు, పనులు చేయించుకోలేదు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి పాలకులు కానీ మరి ఏమైనా చేశారా చేయలేదా అనే దానికి వస్తే ఏమీ లేదు ఇక్కడ. ఏదైతే మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవిలో దొరికే కాయలు, పండ్లు, గడ్డలు వీటితోటి జీవిస్తున్నటువంటిది. వ్యవసాయం కూడా అసలు డెవలప్మెంట్ లేదు.